బడియుడు పిల్లలు బడిలోనే ఉండాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈ విద్యా సంవత్సరం పాఠశాల ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ జయశంకర్ బాడిపాట కార్యక్రమానికి జిల్లాలో పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఈ రమేష్ కుమార్ తెలిపారు. ఈ నెల 6 నుంచి 19 వరకు బడిపాట నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆదేశాలు జారీ అయ్యాయని అందుకనుగుణంగా జిల్లాలో ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బడియుడు పిల్లలను పాఠశాలలో ఉండేలా చేయడం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించడం, మన బడిలో ప్రజలను భాగస్వాములను చేయడం వంటివి చేయాలని డీఈఓ సూచించారు. నాణ్యమైన విద్యను అందిస్తామని తల్లిదండ్రులకు భరోసా కల్పిస్తూ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా వారిని ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి పాఠశాల స్థాయిలో బడిపాట కార్యక్రమంలో రోజుకు కార్యక్రమం నిర్వహిస్తారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలలు నమోదు సంఖ్యను పెంచడం, గణనాత్మక విద్యను అందించేందుకు ప్రతి ఉపాధ్యాయుడు విధిగా కృషి చేయాలని తెలిపారు. జిల్లాలో 6వ తేదీ నుండి చేపట్టనున్న బడిబాటకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. ఇదివరకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులతో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం పూర్తయిందని తెలిపారు. మండల స్థాయి నేడు జూన్ 5న పాఠశాల స్థాయి సన్నద్ధ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. జూన్ 6న బడిపాట కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పాఠశాల స్థాయిలో ర్యాలీ నిర్వహించాలని సూచించారు. గ్రామస్తుల సహకారంతో బడియుడు పిల్లలను గుర్తించి వారిని సమీప పాఠశాలలో చేర్పిస్తారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ కూడా 6th నుంచి 19th వరకు టేకప్ చేయడం జరుగుతుంది. మన గవర్నమెంట్ పాఠశాలలో అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం కాబట్టి అనవసరంగా ప్రైవేట్ పాఠశాలలో వెళ్ళకుండా డబ్బులు వేస్ట్ చేయకుండా మన గవర్నమెంట్ పాఠశాలలో టెక్స్ట్ బుక్స్, యూనిఫామ్స్, మంచి మిడ్ డే మీల్స్ కూడా పెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఈసారి డిజిటల్ క్లాసెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ ప్రతి స్కూల్లో ప్రతి స్టూడెంట్కి కూడా కంప్యూటర్ లెవెల్ బేస్డ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దానివల్ల పిల్లలు ఏంటంటే కొత్తగా ఆధునికత ఉన్నటువంటి ట్రైనింగ్లు తీసుకొని వెల్ డెవలప్ అవ్వడానికి. అదేవిధంగా ఖాన్ అకాడమీ అని చెప్పేసి ఇంతకుముందు ఉన్నటువంటి బైజూస్ అటువంటి ఆన్లైన్ కోర్సెస్ అన్నీ కూడా ఇప్పుడు మన ఖాన్ అకాడమీ అని చెప్పేసి మన గవర్నమెంట్ టైఅప్ రావడం జరిగింది. ఆల్రెడీ కేజీబీవీస్లలో మోడల్ స్కూల్స్లలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో అదే విధంగా మిగతా గవర్నమెంట్ స్కూల్స్లో అన్నింటిలో కూడా ఈ ఖాన్ అకాడమీ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఖాన్ అకాడమీ వల్ల ఏమవుతుందంటే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటే ఆ కాంపిటేటివ్ సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ అన్నీ కూడా మనకు ఆన్లైన్ ద్వారా పిల్లలందరూ కూడా లబ్ధి పొందగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో జాయిన్ కావాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం.